సోమవారం కురిసిన అకాల వర్షం కారణంగా చేతికందే పంట నేలరాలడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రపురంలో ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల సుమారు 50 ఎకరాల అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి చేతికందే సమయంలో నష్టపోయామంటూ లబోదిబోమంటున్నారు. అధికారులు నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అదేవిధంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కురిసిన రాళ్ల వర్షం దాటికి వరి పంట, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్డీఓ వెంకటేశ్వర్లు దెబ్బతిన్న పంట పొలాలు, తోటలను పరిశీలించారు. వర్షానికి నేలమట్టమైన పంటలకు, అలాగే గాలి బీభత్సానికి దెబ్బతిన్న రేకుల ఇండ్లకు నష్టపరిహారం అందిస్తామని ఆయన వెల్లడించారు. నాలుగు ఎకరాల అరటి తోట పెట్టినాం. గాడి ద్వారం వచ్చి అంత నేల కొరిగింది. 4 ఎకరాల బొప్పాయి తోట పెడితే 2 ఎకరాల మందం మొత్తం రాలి కింద పడ్డది. పంట పండుతుంది కదా అని అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. చేతికొచ్చే పంట మొత్తం నేల పాలైపోయింది. రాత్రి జరిగిన గాలి ద్వారంతో అరటి తోటలు గాని, మొక్కలు గాని విపరీతమైనటువంటి నష్టం జరిగింది. చెట్లు ఇరిగిపోయినాయి. చేతికొచ్చే పంట నాశనం అయిపోయింది. దీనికి ప్రభుత్వం స్పందించి వీరికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా ఈ ఫసల్ బీమా అటువంటిది మన కేంద్ర ప్రభుత్వం పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. దీన్ని వెంటనే అమలు చేసి రైతులకు న్యాయం చేసేటువంటి ఇది అవలంబించాలని కోరుతుంది. గోవిందరావుపేట మండలంలో మనకు సుమారు 4,900 ఎకరాల పంట నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు ఇస్తున్నారు. దీన్ని ఈ రోజు నుంచి టీమ్స్ ఫామ్ చేసి రైతు వారీగా పంట నష్టం సంబంధించి సర్వే నిర్వహించి ప్రతి రైతు వారీగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని పై అధికారులకు పంపడం జరుగుతుంది. పంట నష్టంకు సంబంధించిన సర్క్యులర్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎకరాన ₹10,000 చొప్పున మనకి పంట నష్టం ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. రైతుల అకౌంట్ లోనే నేరుగా కూడా పంట నష్టం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. హౌస్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ రిలీఫ్ కింద గవర్నమెంట్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్న జీవో ప్రకారం వాళ్ళకు ఇక్కడే తహసీల్దార్ లెవెల్లోనే మనం బిల్స్ సమర్పించి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. 2-3 డేస్ లో వాళ్ళ అకౌంట్ లో కూడా డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.